ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. సిఐఏ సదర్న్ చాప్టర్ మీటింగ్ విజయవాడలో పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా గత 5 సంవత్సరాలు వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించడానికి ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో స్పష్టంగా 2-3 నిర్ణయాలు ఈరోజు తీసుకున్నాం. ఒకటి, ఒక కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేయాలని, ఎక్కడైతే ఇండస్ట్రీ డైరెక్ట్ గా గవర్నమెంట్ తో చర్చలు నిర్వహించడానికి, చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించడానికి ఒక కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అది ఒక 1 వారం రోజుల్లో జియో రూపంలో ఇష్యూ చేస్తానని వాళ్ళకి హామీ ఇస్తాం కూడా జరిగింది. ఇంతేకాకుండా సిఏతో కూడా నేను చర్చించాను. ప్రభుత్వాలు మారచ్చు కానీ గవర్నెన్స్ అనేది శాశ్వతంగా ఉండాలి. అంటే ఒక ప్రభుత్వం తీసుకున్న పాలసీ నిర్ణయాలు, ఒప్పందాలు అవన్నీ వేరే ప్రభుత్వం, అంటే గతంలో జరిగింది అది ప్రధానంగా పవర్ సెక్టర్ పీపీఎల్ గతంలో క్యాన్సిల్ చేశారు. దానివల్ల కేవలం రాష్ట్రమే కాదు భారతదేశమే నష్టపోయింది. మీరు ఒక్కసారి చూస్తే రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లో గతంలో ఇతర దేశాల నుంచి సావరెన్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ఒక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల, ప్రధానంగా ఆంధ్ర ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశానికి చెడ్డ పేరు వచ్చింది. అది జరగకూడదు, రాబోయే రోజులు ఎప్పుడు జరగకూడదు. దానికి ఒక కన్సల్టేటివ్ యూనిట్ క్రియేట్ చేద్దాం. మేము లీడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసికట్టుగా చర్చించి అవసరమైతే ఒక చట్టం తీసుకొద్దాం కేంద్ర స్థాయిలో అని కూడా మేము మాట్లాడుకున్నాం. వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఆంధ్రప్రదేశ్ ఇస్ రెడీ టు డూ బిజినెస్. 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం. దానికి కావాల్సిన ఇన్సెంటివ్స్, ఎకో సిస్టమ్, సబ్సిడీలు నేను అందిస్తానని హామీ ఇచ్చాను. వాళ్ళు కూడా అనుకూలంగా స్పందించారు. పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు చెప్తాం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారో వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ అన్నిటిపైన కూడా ఒక చర్చించి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ చేత పెట్టించేదానికి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో ఒక ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చాము. గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అనేది ఉండేది. సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పారిశ్రామికవేత్త ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలన్నా, లేదంటే ఆంధ్ర రాష్ట్రం వెళ్ళి కలవాలనుకున్న ఈడీబీ నుంచి వెళ్ళేవారు. కానీ గత ప్రభుత్వం ఈడీబీని కూడా నిర్వీర్యం చేసి మూసేసిన ఈడీబీని మళ్ళీ తెరిచాం. గతంలో ఈడీబీలో పనిచేసిన వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈడీబీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వస్తున్నారు. ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఈడీబీ సీఈఓగా నియమిస్తాం జరిగింది. నిరుద్యోగ యువకులు ఒకటే హామీ ఇస్తున్నా, 20 లక్షల ఉద్యోగాల కల్పననే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అది చేసి తీరుతాం, మీకు చూపిస్తాం. ఇలాంటి టైంలో కొత్త వాళ్ళకి మీరు ఎలాంటి ఇన్సూరెన్స్ ఇస్తారు పెట్టుబడి పెట్టడానికి? పెట్టుబడులు పెట్టేదానికంటే ప్రధానంగా నేను వాళ్ళందరూ చెప్పేది, వాళ్ళ పరిశ్రమలో తీసుకున్న ఒక ఐటీ కంపెనీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తీసుకున్నా కూడా పెద్ద ఎత్తున తెలుగు వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. సో వాళ్ళందరూ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కొట్టి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగులో ఇక్కడనే ఉద్యోగాలు, ఉపాధి చేయాలని కోరిక వాళ్ళకు ఉంది. సో వాళ్ళందరితో అదే చర్చించాను. భూములు వేరే ప్రభుత్వాలు ఇచ్చినట్టు తక్కువ ధరతో భూములు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, ఒకే కండిషన్ పెడితే ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నేను గతంలో ఒకటి ఇండస్ట్రీ కలిసి కూడా ఒకటి వైట్ పేపర్ ఇస్తా, నేను వైట్ పేపర్ ఇస్తా, మీకు ఇన్సెంటివ్స్ ఏం కావాలో మీరు చెప్పండి, కింద నేను ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలని నేను రాస్తానని చెప్పాను. ఒకరు వచ్చి పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారంటే ప్రధానంగా లోకల్స్ ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి. గతంలో మేము ఫాక్స్కాన్ తీసుకొస్తే దాదాపు 15,000 మంది మహిళలు పనిచేశారమ్మా. దాంట్లో ఈస్ట్ గోదావరి నుంచి అనంతపూర్ వరకు మహిళలందరూ అక్కడికి వెళ్ళి అక్కడ డార్మెటరీలో ఉండి అక్కడ పనిచేసేవారు. సో వాళ్ళందరూ ఇండస్ట్రీ కూడా కోరుకునే లోకల్స్ గా ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి. సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.